హలో గాయ్స్, ఉలవ గుగ్గిలు ఎంతమందికి ఇష్టం? సో నేనైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం ఉలవ గుగ్గిలు తయారు చేసుకుంటున్నాను. ఇవైతే నైటే నానబెట్టుకుని ఉండండి. సో నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ లేసే వరకు ఇలా ఉన్నాయన్నమాట. మీరు చూసుకున్నట్టయితే చూడండి. నాకైతే ఇవి సూపర్ మార్కెట్లో కాబట్టి మనకి నల్ల ఉలువలు దొరకక ఇలా దొరికాయి అన్నమాట. కొంచెం ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. సేమ్ అవే ఉలువలే కానీ ఆరెంజ్ కలర్. నేను నల్ల వాటి కోసం సెర్చ్ చేశాను బట్ దొరకలేదన్నమాట. చూడండి, ఇలా నల్లవైతే ఇలా ఉంటాయి, మీకు తెలుసు కదా. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఉలవచారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నైట్ అంతా నానబెట్టుకొని మళ్ళీ మార్నింగ్ ఒక్కసారి కడుక్కున్నాము. చాలామంది ఏంటి అంటే నానబెట్టిన నీళ్ళు అలానే పోద్దాము అని కొంతమంది అంటారు, చారు చేసుకుంటే బాగుంటుందని. బట్ నేనేమనుకుంటున్నా అంటే కొంచెం వగరు అట్లుంటాయని చెప్పేసి వాటర్ పోసుకొని సరిపోయినంత కుక్కర్ పెట్టేసుకుందాము.